అవిద్యా బ్రాహ్మణులు ఏం చేశారు వీళ్ళు? వేదాల్లో కలియుగంలో నిషిద్ధించారు. ఏంటి? ఆ గవాలంబనం అంటే ఏంటి? ఆవుల్ని లేకపోతే సో పశుబలుల్ని ఇవ్వడం అనేది కలియుగానికి నిషిద్ధం. కాబట్టి కలియుగంలో మనం పశువుల్ని బలించేటువంటి యజ్ఞాలు చేయకూడదు. కానీ పోయే కాలం వచ్చేసింది. అంటే ఏంటి? బాగా మంచిగా జంతువుల్ని బలించి అవశేషంగా ఆ జంతువు యొక్క శరీరాన్ని, మాంసాన్ని వండుకొని తినేవాళ్ళు అనమాట బ్రాహ్మణులు. అంటే అది మహాప్రసాదం, యజ్ఞావశిష్టం. యజ్ఞావశిష్టం అని చెప్పేసి భుజించడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అలా చేశారు. సో అయితే వాళ్ళందరినీ సంహరించడం కోసం బుద్ధుడు ఉత్పన్నమవుతాడు. అయితే ఇక్కడ చెప్పినటువంటి బుద్ధుడు అక్కడేంటి? ఈ బుద్ధుడు ప్రకటమైనప్పుడు అక్కడ ఈ ర్యాకెట్లు ఉన్నాయంట. సైంటిస్టుల యొక్క ఎన్ని ఏంటి రకరకాల ప్లేన్లు ఉన్నాయంట. ఇవన్నీ ఉన్నాయంట. ఇదేంటి? బుద్ధుడు పుట్టినప్పుడు ర్యాకెట్లు ఉండటం ఏంటి? ఫ్లైట్లు ఉండటం ఏంటి? విమానాలు ఇవన్నీ. అంటే ఈ శ్లోకంలో చెప్పినటువంటి బుద్ధ అవతారం ఈ కలియుగంలో అయినటువంటి అవతారం కాదు. మరొక కలియుగంలో అప్పుడు ఆల్రెడీ ర్యాకెట్లు అన్ని వచ్చేసి అది ఇప్పుడేంటి? ఈ కలియుగంలో ఫస్ట్ బుద్ధుడు వచ్చాడు. ఆ తర్వాత ర్యాకెట్లు, విమానాలు ఇవి